అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు టికెట్ కూడా బుక్ అయిపోయింది, ఒప్పుకో అమ్మా అని చెబుతూ రూప 15 ఏళ్ల కొడుకు కన్ఫామ్ అయిన టికెట్ని ఫోన్లో తన తల్లికి చూపిస్తున్నాడు. రూప ఏమీ మాట్లాడకముందే తన 13 ఏళ్ల కూతురు ప్రియ తన అన్నయ్య వైపు చూస్తూ, నిజమా అన్నయ్య, టికెట్ బుక్ అయిపోయిందా? ఇప్పుడు అమ్మ నాన్నని కలవకుండా ఎవ్వరూ ఆపలేరు అంది. వెంటనే రూప పిల్లలిద్దరినీ చూస్తూ, మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? ఇంత మొండిగా ఎందుకు చేస్తున్నారు అనగానే, అమ్మా, మీ 20వ పెళ్లి రోజుకి నాన్న నిన్ను సడన్ గా అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్నకు మేము ఇవ్వబోయే సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా నచ్చుతుంది. చాలా సినిమాల్లో చూపించినట్టు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. నాన్న తలుపు తీయగానే నువ్వు ఎదురుగా నిలబడి సర్ప్రైజ్ అంటావు. నాన్న నిన్ను చూడగానే సర్ప్రైజ్ అయిపోయి సినిమా డైలాగులు చెప్తాడు. పిల్లల మాటలు విని రూప, మీకు కొంచెం కూడా సిగ్గులేదు, మీరిద్దరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే, ఇందులో సిగ్గుపడాల్సిందేముందమ్మా, ప్రతి చోట జరిగేది ఇదే కదా అన్నారు పిల్లలిద్దరూ. రూప పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ, మా కాలంలో ప్రేమ కళ్ళతో మాత్రమే వ్యక్తపరిచేవాళ్ళు, ఇప్పుడు ఈ పిల్లలు సర్ప్రైజు అది ఇది అంటున్నారు అనుకుంటూ తన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని టాపిక్ మార్చి, మీ నాన్నమ్మ తాతయ్యల ఆరోగ్యం అంత బాగుండడం లేదని మీకు తెలిసిన విషయమే కదా, మిమ్మల్ని ఇద్దరిని మీ నాన్నమ్మ తాతయ్యని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను అంది రూప. వెంటనే తన కొడుకు చరణ్, అమ్మా, నువ్వు సంవత్సరాల తరబడి నాన్నకు దూరంగా ఇక్కడే ఉంటున్నావు కదా, ఒక్క నెల రోజులు నాన్నతో హాయిగా సంతోషంగా కలిసి ఉండాలని మేము ప్లాన్ చేసాం. ఈ నెల రోజులు నాన్న నువ్వు చాలా సంతోషంగా గడపాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలు, కుటుంబం, ఈ బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి మీరిద్దరూ ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి అని చెప్పాడు చరణ్. అప్పుడు చాలా రోజుల నుంచి రూపని పిల్లల్ని గమనిస్తూ ఉన్న రూప అత్తగారు రూపతో, నువ్వు ఇక్కడ విషయాలు ఏవి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళిరా రూప, పిల్లల్ని ఇంటిని నేను చూసుకుంటాను అంటూ రూపకి భరోసా ఇచ్చారు. వెంటనే చరణ్, అమ్మా, నీ ట్రైను 2 రోజుల్లో ఉంది, రెడీగా ఉండు అని చెప్పగానే అందరి మాటలు విన్న రూప ఆలోచనలన్నీ తన భర్త శేఖర్ మీదకి మళ్ళాయి. రూప వాళ్ళ అత్తగారు శేఖర్కి మోతీచూర్ లడ్డూలంటే చాలా ఇష్టం, తొందరగా రెడీ చెయ్యి అని చెప్పారు. రూప వెళ్ళేటప్పుడు శేఖర్ కోసం తీసుకెళ్లడానికి వంటలు చేయడంలో మునిగిపోయింది. శేఖర్ బెంగళూరులో మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మంచి ప్యాకేజ్ వస్తుంది. ఊర్లో తన తాతలు కట్టించిన ఇల్లుంది. శేఖర్ తల్లిదండ్రులు, తన పిల్లలు, భార్య ఊర్లోనే నివసిస్తారు. పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారిని మామగారిని చూసుకోవడం కోసం, తర్వాత కొన్నాళ్లకే పిల్లలు పుట్టడంతో చరణ్ని ప్రియని చూసుకుంటూ రూప ఊర్లోనే అత్తామామల దగ్గరే ఉండిపోయింది. శేఖర్ అప్పుడప్పుడు 2-3 నెలలకు ఒకసారి వచ్చి 2-3 రోజులుండి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ వచ్చిన 2-3 రోజుల్లో కూడా ఎప్పుడూ తన తల్లిదండ్రులు పిల్లలు తన చుట్టూనే ఉండేవారు. ఇన్నేళ్లలోనూ వాళ్ళిద్దరూ ప్రశాంతంగా మనసు పెట్టి మాట్లాడుకున్నదే చాలా అరుదు. ఆ వచ్చిన 2-3 రోజులు శేఖర్కి ఇష్టమైన వంటలు చేయడంలో బిజీగా ఉండేది రూప. శేఖర్ కుటుంబంతో కబుర్లు చెబుతూ బిజీగా ఉండేవాడు. అంతే తప్ప వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు గడపడానికి టైమే ఉండేది కాదు. పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు బాగోగులు చూసుకోవడం కోసం రూపాని శేఖర్ సిటీకి తీసుకెళ్లలేకపోయాడు. తర్వాత మెల్లమెల్లగా పిల్లలు పుట్టేశారు. మెల్లమెల్లగా రూప ప్రపంచం అత్తామామల చుట్టూ పిల్లల చుట్టూ తిరగడం మొదలైంది. ఇన్ని రోజుల తర్వాత భర్తతో 1 నెల ఏకాంతంగా గడపబోతుంది అని రూపకి చాలా సంతోషంగా అనిపించింది. రూప మనస్ఫూర్తిగా శేఖర్ని కలవడానికి సిద్ధమైంది. చరణ్ తన తల్లిని ట్రైన్ ఎక్కించాడు. చిన్న పిల్లలకి చెబుతున్నట్టుగా దారిలో ఏమేం స్టేషన్స్ వస్తాయో, ఎక్కడెక్కడ ట్రైన్ ఆగుతుందో, తను ఎక్కడ దిగాలో, దిగిన తర్వాత ఎలా వెళ్లాలో ఇవన్నీ చెప్తున్నాడు. తల్లిని ఇంత దూరం ఎప్పుడూ పంపించలేదు, అది కూడా ఒంటరిగా. ఇప్పుడు చరణ్ మనసంతా భయంతో నిండిపోయింది. వెంటనే రూప, చరణ్, నేనేం చిన్నపిల్లని కాదు, నేనక్కడ దిగగానే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు నా ఫోన్కి అడ్రస్ పంపించావు కదా, నేను జాగ్రత్తగానే వెళతాను, నువ్వు నా గురించి కంగారు పడొద్దు అని చెప్పింది రూప. మెల్లగా రైలు బయలుదేరింది.
రైలు కిటికీలోంచి తగులుతున్న చల్లగాలితో పాటు రూప కూడా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాల తరువాత శేఖర్తో కలిసి ఒక నెల రోజులు సంతోషంగా గడపబోతున్నాను అన్న ఆలోచన రూపని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. వాచ్లో టైం చూసుకుంటూ ఈ పాటికైన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసుంటారు. రేపు ఉదయం శేఖర్ ఆఫీస్కు వెళ్లకముందే నేను ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని ఆలోచించుకుంటూ ఉంది రూప. ఉదయం 6 స్టేషన్లో ట్రైన్ ఆగింది. వెంటనే రూప ట్రైన్ దిగి ఆటో అతనికి అడ్రస్ చూపించి ఆటో ఎక్కి చరణ్ తనకి పంపించిన అడ్రస్కి బయలుదేరింది. దారిలోనే చరణ్ రూపాకి ఫోన్ చేశాడు. వెంటనే రూప, చరణ్, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నేను స్టేషన్లో ఆటో ఎక్కాను. మీ నాన్నగారి దగ్గరకు చేరుకోగానే నేను నీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది రూప. కాసేపటికి చరణ్ పంపించిన అడ్రస్కి చేరుకున్న రూప తలుపు దగ్గర నిలబడి తన చీరని తలని ఒక్కసారి సరిచేసుకుని బెల్ కొట్టింది. ఎవ్వరూ తలుపు తీయకపోవటంతో మళ్ళీ 2 సార్లు బెల్ కొట్టింది రూప. కొంతసేపటికి ఒక స్త్రీ తలుపు తెరిచింది. అప్పుడు ఆమె కూడా జుట్టును సరిచేసుకుంటూ రూపని అడిగింది, మీరెవరు, ఎవరిని కలవాలనుకుంటున్నారు అని. వెంటనే రూప ఫోన్లోని అడ్రస్ చూపిస్తూ నేను శేఖర్ గారిని కలవాలనుకుంటున్నాను అని అడిగింది. వెంటనే ఆ అమ్మాయి, అవును, ఇది శేఖర్ ఇల్లే, మీకు ఆయనతో ఏం పని, మీరెవరు అనగానే రూప తనను తాను పరిచయం చేసుకుంది. వెంటనే షీలా కూడా తనను తాను పరిచయం చేసుకుని నేను శేఖర్ భార్యని అని చెప్పింది. ఆ మాటలు వినగానే రూపకి మతిపోయినంత పని అయింది. వెంటనే గదిలోంచి శేఖర్ గొంతు వినిపించింది. షీలా, ఎవరొచ్చారు అని అడగగానే షీలా ఒక్కసారి మీరు బయటకు రండి, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పగానే రూప చూపులు లోపలికి వెళ్ళాయి. నేను రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, లోపల వేరే ఎవరో ఉండుంటారు అని ఆలోచిస్తూ నిలబడిన రూపాకి భర్త ఎదురుగా వచ్చి నిలబడటంతో కోలుకోలేని షాక్ తగిలింది. అంతలోనే శేఖర్ ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరు ఫోన్ చేసుంటారా అని ఫోన్ తీసి చూశాడు శేఖర్. చరణ్ కాల్ చేస్తూ ఉన్నాడు. వెంటనే శేఖర్ ఫోన్ని కట్ చేసేశాడు. రూపకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తనకి ఏమీ తెలియదు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లని తన పైట కొంగుతో తుడుచుకుంటూ తను అడుగులు ముందుకు వేస్తోంది. కాసేపటి తర్వాత ఎవ్వరూ లేని ఒక నిర్జన ప్రదేశం చూసి ఒక బెంచ్ మీద కూర్చుంది రూప. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది. అంతలోనే చరణ్ నుంచి ఫోన్ వచ్చింది. తన ఫోన్ రింగ్ అవుతూ ఉంది. రూపకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని కొంచెం నీళ్లు తాగి ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, ఏమైంది, నువ్వెందుకు ఫోన్ తీయడం లేదు, నువ్వు నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నావు. నాన్నకి నేను అలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండుండకూడదు. నేను ఇప్పుడే నాన్నతో మాట్లాడాను. నాన్న ఆఫీస్ పని కోసం వేరే ఊరికి వెళ్లారట. నువ్వు వెంటనే స్టేషన్కి వచ్చేసి ఏదైనా ట్రైన్ దొరుకుతుందేమో చూసి వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. నాకు చాలా బాధగా ఉంది, నన్ను క్షమించమ్మా అని చెబుతున్నాడు చరణ్. కానీ రూప గొంతులోంచి ఎలాంటి శబ్దమూ రావడం లేదు. కాసేపటి క్రితం తను సర్ప్రైజ్ చేద్దామని ఎంతో సంబరంతో వచ్చిన తనకి భర్త ఇచ్చిన షాక్ ని ఎలా మర్చిపోగలదు? శేఖర్ అంత తేలికగా అలాంటి తప్పు ఎలా చేశాడో కూడా రూపకి అర్థం కావడం లేదు. 20వ పెళ్లి రోజుకి శేఖర్కి తను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది. కానీ ఇక్కడ శేఖర్ రూపకి చాలా పెద్ద షాకింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇన్నాళ్ళు శేఖర్కి తాము కాకుండా వేరే ప్రపంచం ఉందని తనెప్పుడూ భావించలేదు. శేఖర్ ఎందుకు ఇలా చేశాడు? శేఖర్ చేసిన నమ్మక ద్రోహానికి ఏం చెయ్యాలి? ఈ 20 సంవత్సరాలు రూప శేఖర్ మీద ఎంతో ప్రేమ పెంచుకుంది. అత్తగారు మామగారికి సేవలు చేయడంలో ఎప్పుడూ విసిగిపోలేదు. కుటుంబం పిల్లల బాధ్యతలతో తన గురించి తానే పట్టించుకోవడం మానేసింది. ఇంటి బాధ్యతలన్నీ చుట్టుముట్టడంతో తన కోసం తన సమయం కేటాయించుకోవడం కూడా మానేసింది. ఒక్కసారిగా శేఖర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి నాజూగ్గా మల్లెతీగలా ఉంది. నేనిప్పుడు లావుగా అయిపోయాను, అందుకే శేఖర్కి నేను బోర్ కొట్టానా అని ఆలోచించింది రూప. ఆలోచనలో ఉండగానే ఫోన్ మోగింది. చరణ్ ఫోన్ చేశాడు. అమ్మా, టికెట్ దొరికిందా లేదా అని అడగగానే నేను టికెట్ తీసుకోవడానికి కౌంటర్లోనే నిలబడున్నాను బాబు, నువ్వేమీ నా గురించి కంగారు పడొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది రూప.
టికెట్ తీసుకొని ప్లాట్ఫారం మీద నడుస్తూ ఉండగా కొంతమంది చిన్నపిల్లలు ఆకలవుతుంది ఏమైనా ఇవ్వమని అందరి ముందు చేతులు చాచి అడుగుతున్నారు. వెంటనే రూప తన బ్యాగ్లోంచి లడ్డూలున్న బాక్స్ తీసి ఆ పిల్లలకిచ్చి ముందుకు కదిలింది. రూప ఇంటికి రాగానే చరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లిని కౌగిలించుకున్నాడు. థ్యాంక్ గాడ్ అమ్మా, నువ్వు క్షేమంగా ఇంటికి చేరావు. ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేయడం నాదే తప్పు. నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టాను అన్నాడు చరణ్. కుటుంబ సభ్యుల ముందు తన బాధ బయటపడకుండా తనని తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది రూప. తన మనసులోని బాధనంతా ఎవ్వరికంటా పడకుండా దాచిపెట్టడానికి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. అప్పుడు శేఖర్ తల్లి, పాపం శేఖర్ కుటుంబ బాధ్యతలన్నీ మోయడం కోసం ఎంత కష్టపడుతున్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అన్నారు. కుటుంబ సభ్యులందరికీ శేఖర్ మీద ఉన్న నమ్మకానికి రూప తన కన్నీళ్లని అదుపు చేసుకోలేకపోయింది. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. శేఖర్ చేసిన అంత పెద్ద మోసాన్ని తను సహించలేకపోతోంది. శేఖర్ని నిలదీసి అడగాలనిపిస్తుంది, కానీ తన వల్ల ఏమీ కాదు. శేఖర్తో తను గడిపిన 20 ఏళ్ళు సామాన్యమైనవేం కాదు. శేఖర్కి దూరంగా ఉన్నప్పటికీ రూప శేఖర్పై ఎంతో ప్రేమ పెంచుకుంది. శేఖర్తో పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో జ్ఞాపకాలు నింపుకున్న ఆ ఇల్లు ఇప్పుడు తనకి పరాయిదిలా కనిపిస్తోంది. రూప చాలాసేపటి వరకు బాత్రూంలో నుంచి బయటకు రాలేదు. చాలాసేపైనా తల్లి బాత్రూంలోనే ఉండటంతో చరణ్ కంగారు పడిపోయాడు. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అరుస్తున్న చరణ్తో చాలా చిరాగ్గా ఉందని తలస్నానం చేస్తున్నాను, ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకొనివ్వరు నన్ను అని చిరాగ్గా మాట్లాడింది తల్లి. తల్లి ప్రవర్తనకి చరణ్కి కాస్త కలవరం కలిగింది. వెంటనే చరణ్, అమ్మా, నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను, నువ్వు కాసేపు కాఫీ తాగి విశ్రాంతి తీసుకుందువు గాని అని చెప్పగానే రూప మౌనంగా నిలబడింది. ఈరోజు తన గుండె మనసు మండిపోతున్నాయి. కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుంది. కానీ శేఖర్ ఇంకా షీలా మొహాలే గుర్తుకొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అంతలోనే చరణ్ కాఫీ కప్తో ఎదురుగా నిలబడ్డాడు. అమ్మ దగ్గరకు వచ్చి కూర్చొని కాఫీ ఇచ్చి, అమ్మా, నా వల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అన్నాడు. కానీ రూప తనతో ఏమీ మాట్లాడాలని అనుకోలేదు. నోరు విప్పితే నోటితో పాటు తన కళ్ళు కూడా మాట్లాడతాయేమో, తన కన్నీళ్లు బయటకొచ్చి జరిగిన విషయం అంతా చరణ్కి తెలిసిపోతుందేమో అని భయపడిపోయింది రూప. ఎంత ప్రయత్నించినా తను మామూలు మనిషిలా మారలేకపోతుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా శేఖర్ తనకి చేసిన నమ్మక ద్రోహమే తన ముందు కనిపిస్తోంది. వెంటనే రూప చరణ్తో, నేను చాలా అలసిపోయాను చరణ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పింది. శేఖర్ తనతో చెప్పేవన్నీ అబద్ధాలేనని రూపకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. 5 ఏళ్ల రిలేషన్షిప్ తర్వాత 2 ఏళ్ల క్రితమే షీలాని పెళ్లి చేసుకున్నాడట. అంత చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయి కూడా అంత తేలిగ్గా శేఖర్ ట్రాప్లో ఎలా పడిపోయిందో తెలియడం లేదు రూపాకి. షీలా చాలాసార్లు శేఖర్ని తన తల్లిదండ్రుల్ని కల్పించమని అడిగినప్పుడు శేఖర్ తన తల్లిదండ్రులు ఊర్లో బంధువులతో కలిసి నివసిస్తున్నారని, అందుకే నెల నెలా వాళ్ళకి డబ్బులు పంపుతున్నానని, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావాలని చెప్పాడు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా తల్లిదండ్రులు నిన్ను ఇష్టపడరు అని చెప్పి షీలాని మేనేజ్ చేస్తూ వచ్చాడు శేఖర్. కానీ షీలా రూప అంత బలహీనరాలు కాదు. శేఖర్ కవర్ చేయడానికి చాలా ప్రయత్నించినప్పటికీ చివరికి నిజం చెప్పేయాల్సి వచ్చింది. దాంతో షీలా శేఖర్ని అసహించుకొని, నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావో, నీ మొహం నాకు జీవితంలో చూపించకు అని చెప్పింది. తన సామాన్లన్నీ తీసుకుని అప్పుడే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. శేఖర్ షీలాని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఒక్క సెకండ్లో అంతా మారిపోయింది. 2 రోజులు గడిచినా కూడా రూప అలాగే ఉంది. చరణ్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా రూప మౌనంగానే ఉండేది. నాన్నని కలవాలని చాలా ఆశ పెంచుకుని ఉంటుంది అమ్మ, అందుకే అది నెరవేరకపోయేసరికి తను డిప్రెస్ అయి ఉండొచ్చు అనుకున్నాడు చరణ్. 2 రోజుల తర్వాత శేఖర్ ఇంట్లో అడుగుపెట్టగానే శేఖర్ తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఇంకా ప్రియా చరణ్లు కూడా నాన్న నాన్న అంటూ శేఖర్ చుట్టే తిరగడం మొదలుపెట్టారు. కాసేపు అందరితో మాట్లాడిన తర్వాత శేఖర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రూప కళ్ళల్లోకి చూడ్డానికి చాలా ప్రయత్నించాడు. కానీ రూపలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. రూప శేఖర్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధ్యాహ్నం లంచ్లోకి అన్ని పిల్లలకి ఇష్టమైన వంటలే చేసింది. ఆ వంటలన్నీ చూసి అత్తగారు రూపని తిట్టారు. ఇందులో ఏవి శేఖర్కి నచ్చేవి లేవు. చాలా నెలల తర్వాత నా కొడుకు మనల్ని కలవడానికి వచ్చాడు. ఉన్న 4 రోజులైనా నీ భర్తకి ఇష్టమైనవి వండి పెట్టాలి గాని ఇలా చేశావేంటి అంటూ రూపని మందలించింది. కానీ రూప ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే నిలబడిపోయింది. తల్లిలో వచ్చిన ఆ మార్పు చరణ్కి బాగానే కనిపిస్తుంది. తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడల్లా అలసిపోకుండా ఏం కావాలో తెలుసుకుని మరి తన కోసం ఎన్నెన్నో చేసే తల్లి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో చరణ్కి అర్థం కాలేదు. కానీ తన తల్లి ఏం చేసినా దాని వెనుక పెద్ద కారణమే ఉంటుందని చరణ్ నమ్మాడు. రాత్రి భోజనాలయ్యాక ఎలాగైనా రూప రాత్రికి గదిలోకి వస్తుంది కదా, అప్పుడు తనతో మాట్లాడాలని తన కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు శేఖర్. చరణ్ తన గదిలో చదువుకుంటున్నాడు. ప్రియ తన నానమ్మ దగ్గర పడుకుంది. రూప కిచెన్లో అన్ని సర్దుకుంటుంది. కిచెన్లో తన పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత రూప చరణ్ గదిలోకి వచ్చి, చరణ్ నాకు చాలా తలనొప్పిగా ఉంది, లైట్ ఆఫ్ చేస్తావా, పడుకుంటాను అని చెప్పగానే చరణ్, కానీ అమ్మా నువ్వు ఇక్కడెందుకు పడుకుంటున్నావు, నాన్న రూమ్లో పడుకోవాలి కదా నువ్వు అనగానే రూప ఏమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేస్తావా, నాకు తలనొప్పిగా ఉంది, నిద్రొస్తుంది అని చెప్పి మంచం మీద అటు పక్కకు తిరిగి పడుకుంది. చరణ్కి ఏమీ అర్థం కాలేదు. వెంటనే లైట్ ఆఫ్ చేసేశాడు. చరణ్కి తెలుసు తన తల్లి నిద్రపోవడం లేదని. చాలాసేపటి నుంచి రూప కోసం ఎదురు చూస్తున్న శేఖర్ ఇల్లంతా తన కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ రూపని పిలవడానికి శేఖర్కి ధైర్యం సరిపోలేదు. రూప చాలా ఆలోచిస్తూ ఉంది. ఆమె ఇకపై శేఖర్ పంపించే డబ్బులతో ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడడం లేదు. చరణ్ ఇంకా ప్రియాల భవిష్యత్తు గురించి రూప చాలా ఆలోచిస్తుంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోదలుచుకోలేదు. 21 ఏళ్లుగా తన జీవితం అంతా వంట చేయడం, ఇంటిని, అత్తామామల్ని, పిల్లల్ని చూసుకోవడంలోనే గడిచిపోయింది. ఇప్పుడు తనకి కావాలన్నా ఎవరైనా ఎలా ఉద్యోగం ఇస్తారు? 20 ఏళ్లుగా భర్తపై పెంచుకున్న నమ్మకం ఈ రోజు చేతిలో ఇసుకలా జారిపోయింది. తన మనసులో ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. తన తల్లి ఏదో ఒక విషయం మీద బాధపడుతుందని చరణ్ అర్థం చేసుకున్నాడు. కానీ తల్లితో ఏమీ మాట్లాడలేకపోయాడు. ఉదయాన్నే అందరికంటే ముందుగానే రూప లేచి కిచెన్లో పనిచేస్తుందని శేఖర్కి తెలుసు. అందుకే ఉదయాన్నే లేచి కిచెన్లోకి వచ్చాడు శేఖర్. చాలాసార్లు రూపని పిలిచాడు. కానీ రూప అసలు శేఖర్ మాటల్నే పట్టించుకోలేదు. తన కోపం చల్లారినప్పుడు నా దగ్గరికి రాక తప్పదు. ఏది ఏమైనా తను నా మీద ఆధారపడి జీవిస్తుంది. నా కాళ్ళ దగ్గరికి రావడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు అని ఆలోచించిన శేఖర్ 2 రోజుల తర్వాత తిరిగి సిటీకి వెళ్ళిపోయాడు. ఆఫీస్కు వెళ్లిన శేఖర్కి షీలా ఆఫీస్లో ఎంత పెద్ద గొడవ చేస్తుందోనని భయంగా అనిపించింది. వెళ్ళిన దగ్గర నుంచి షీలా కోసం చూడడం మొదలుపెట్టాడు. అవకాశం చూసుకుని షీలా క్యాబిన్కి వెళ్ళాడు. భర్తగా ఆమెపై తనకున్న హక్కుని చూపిస్తూ షీలా అన్నాడు. వెంటనే షీలా, నువ్వు మేకవన్న పులివి, నన్నెంత మోసం చేశావు, వెంటనే నా క్యాబిన్ నుంచి బయటికెళ్ళు అనగానే శేఖర్, నేనెందుకు బయటకెళ్ళాలి, నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా మీద నువ్వు చిరాకు పడితే అందరూ మన గురించి ఏమనుకుంటారు అనగానే షీలా, నీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది, నువ్వు పెద్ద మోసగాడవని ఆఫీసులో నేను అందరికీ చెప్పేశాను అనగానే అప్పుడే శేఖర్కి అర్థమైంది తను వచ్చిన దగ్గర నుంచి ఆఫీసులో అందరూ తన్ని ఎందుకలా చూస్తున్నారో. వెంటనే శేఖర్ కోపంతో షీలాని లాగి పెట్టి కొట్టాడు. ఆ చప్పుడికి ఆఫీస్ స్టాఫ్లో చాలా మంది అక్కడికి చేరుకున్నారు. అప్పుడు షీలా కూడా అందరి ముందు శేఖర్ని చెప్పుతో కొట్టింది. ఎంత ధైర్యం నీకు, నా విషయంలో నువ్వు చేసిన మోసానికి నీ మీద చీటింగ్ కేసు కూడా పెడతాను, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది షీలా. మరోవైపు రూప పరిస్థితి కూడా గందరగోళంగా తయారైంది. తల్లి మనసులో ఏముందో తెలుసుకోవాలని చరణ్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లికి చాలా రోజులుగా నిద్ర లేదని తన కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. చరణ్ తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వు ఏదో ఒక విషయం గురించి చాలా బాధపడుతున్నావు, ఆ విషయం ఏంటో నాతో చెప్పు అంటూ అడిగాడు. ఏం లేదు బాబు, నేను బాగానే ఉన్నాను.
నాకు నిద్రొస్తుంది, చాలా లేట్ అయిపోయింది, నువ్వు కూడా పడుకో అని రూప చెప్పగానే, అమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి నిద్రపోవడం లేదని నాకు తెలుసు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగినప్పుడు రూప తన కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది. చాలా పెద్ద విషయమే ఏదో జరిగిందని చరణ్కి అర్థమైపోయింది. తన తల్లి బెంగళూరు వెళ్ళి తిరిగొచ్చిన దగ్గర నుంచి ఏదో తేడాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకు అనేది మాత్రం చరణ్కి అర్థం కావడం లేదు. రూప ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో మీ నాన్న అంటూ ఆగిపోయింది. అమ్మా, నాన్న ఏం చేశారు? నీ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది అంటూ చాలాసేపు చరణ్ తల్లిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. చాలాసేపటికి తేరుకున్న రూప, మీ నాన్న మనందరికీ ద్రోహం చేశారు, మనల్ని మోసం చేశారు, మనకి తెలియని వేరే ప్రపంచం ఆయనకుంది అని చెప్పినప్పుడు చరణ్ అస్సలు నమ్మలేకపోయాడు. కానీ అకస్మాత్తుగా చరణ్, అమ్మా ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా ఏడుస్తూనే సర్దుకుపోయి నీ జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నీకేం కావాలి అని అడిగాడు. వెంటనే రూప, ఇక నేను మీ నాన్నతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదు, కానీ మీ నాయనమ్మ తాతయ్యలతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వాళ్లతో ఈ నిజం ఎలా చెప్పాలి? వాళ్ళని విడిచిపెట్టడం నాకంత సులభం కాదు అంటూ ఏడుస్తుంది రూప. అనుకోకుండా అక్కడికొచ్చిన మామగారు బయట నిలబడి ఆ మాటలన్నీ విన్నారు. కొడుకు చేసిన ద్రోహం, కోడలికి కొడుకుపై ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ తన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రూప ఏడుస్తూ, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు అనగానే చరణ్, అమ్మా నువ్వేం బాధపడకు, ఇక నుంచి అందరి బాధ్యత నేను తీసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అన్నాడు. కానీ తను 15 ఏళ్ల వయసులో ఇంటి బాధ్యతలు ఎలా మోయగలడు? రూప దగ్గర ఏ ప్రశ్నకి సమాధానాలు లేవు, అన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. మరోపక్క షీలా ప్రవర్తన చూసిన శేఖర్ మళ్లీ రూపని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. షీలా ఒక్క చెప్పు దెబ్బతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ముగించేసింది. కానీ రూప అలాంటిది కాదు, చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. తనకి నా దగ్గరికి రావడం తప్ప మరో మార్గం లేదు అని ఆలోచించి ఇంటికొచ్చాడు శేఖర్. ఇంటికి చేరుకోగానే తన తల్లి శేఖర్ని కౌగిలించుకుంది. కొడుకు అలసట గమనించి తన కొంగుతో చెమట తుడిచింది. కానీ శేఖర్ ఇంటికి రావడం తన తండ్రికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రాత్రి తన కోడలు మనవడు మధ్య జరుగుతున్న సంభాషణ అంతా ఆయన విన్నారు. శేఖర్ కళ్ళు రూపా మొహం మీదే ఉన్నాయి. తన కళ్ళల్లో బాధ కనిపిస్తూనే ఉంది. ఆ బాధ చూసిన శేఖర్ మొహంలో అహంకారపు చిరునవ్వు మెరిసింది. వెంటనే శేఖర్ తండ్రి, నువ్వు మొన్నే కదా వెళ్ళావు, ఈ రోజు మళ్ళీ ఇంత హఠాత్తుగా ఇంటికెందుకొచ్చావు? అసలు కారణం ఏంటి అని అడిగారు. శేఖర్ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. నాన్న, నేను చాలా ఏళ్లుగా ఉద్యోగ బాధ్యతలతో ఇంటికి దూరంగా ఉంటున్నాను. నేను నా భార్య పిల్లలకు కాస్త సమయం ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకే ఆఫీస్లో లాంగ్ లీవ్ పెట్టాను అని చెప్పాడు. వెంటనే శేఖర్ తండ్రి కోపంగా, నువ్వు ఇంత పనికిమాలిన వాడవని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు. వెంటనే శేఖర్ తల్లి, నా కొడుకుని పనికిమాలినవాడు అంటున్నారా మీరు? పగలు రాత్రి తన రక్తాన్ని చెమటగా మార్చి మన కోసం కష్టపడుతున్నాడు మన కొడుకు. ఇప్పుడు మనతో కలిసి కొన్ని రోజులు సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అనగానే ఆయన అందరి ముందు శేఖర్ నిజస్వరూపాన్ని బయట పెట్టేశారు. మామగారికి ఈ విషయం ఎలా తెలిసిందో రూపకి అర్థం కాలేదు. తన తండ్రి రూపకి సపోర్ట్ చేయడం చూసి శేఖర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే శేఖర్ చాలా కోపంగా, ఈ పనికి మాలిన చదువులేని మొద్దును తీసుకొచ్చి నా కంటగట్టారు మీరు. మీ మాట వినే కదా నేను తనని పెళ్లి చేసుకున్నాను. అయినా నేనేం తక్కువ చేశాను ఇప్పుడు తనకి? నెల నెల ఇంటి ఖర్చులకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా అనగానే శేఖర్ తండ్రి కోపంగా, నువ్వు నెల నెల ఇంటి ఖర్చులకి ఎంత డబ్బులు పంపిస్తున్నావో, ఖర్చులు ఎంత అవుతున్నాయో నీకు తెలుసా? నా పెన్షన్ డబ్బులు నా కోడలు ఎంత పొదుపుగా వాడి ఈ ఇంటిని నిర్వహిస్తుందో నీకు తెలుసా అనగానే శేఖర్ కోపం మరింత పెరిగింది. కన్న కొడుకును కాదని బయట నుంచి వచ్చిన దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అన్నాడు. శేఖర్ మాటలు వింటూ రూప ప్రియని తీసుకుని బయటికెళ్ళమని చరణ్తో చెప్పింది. ఎందుకంటే చరణ్ వేడి రక్తం గురించి రూపకు తెలుసు. తన తల్లిని తండ్రి దూషించడం వింటే చరణ్ రక్తం ఉడికిపోతుంది. చరణ్ ఇంకా శేఖర్ల మధ్య గొడవ జరగకుండా
కొడుకును బయటకు పంపించేసింది రూప. అప్పుడు శేఖర్ తల్లి సుభద్రమ్మ గారు, ఇన్నేళ్లు కుటుంబం కోసం కష్టపడిన నా కొడుకు తప్పు చెయ్యడు, ఏదో అపార్థం జరుగుంటుంది అనగానే విశ్వనాథం గారు, ఈ రోజు కూడా నీకొక్క గ్లాస్ మంచినీళ్లు కావాలంటే నువ్వు ఎవరిని పిలుస్తావు? నీ కళ్ళు నుంచి తల్లి ప్రేమ అనే తెరలు తొలగిస్తే నువ్వు సత్యాన్ని చూడగలుగుతావు. ఇన్నేళ్లు నీ కొడుకు కుటుంబం కోసం కష్టపడ్డాడని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఈ కుటుంబం కోసం కష్టపడింది నీ కొడుకు కాదు, మన కోడలు. భర్త నోటి నుంచి అలాంటి మాటలు విన్న సుభద్రమ్మ గారు ఆ మాటలన్నీ నిజమే అని ఆ మాటల్లో ఏ ఒక్క మాటని కాదనలేకపోయారు. ఈ ఇల్లంతా రూప కష్టంతోనే నడుస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. అలా మౌనంగా ఉన్న తల్లిని చూసి శేఖర్, అమ్మా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, ఏదైనా మాట్లాడు అనగానే సుభద్రమ్మ గారు శేఖర్ చెంప పగలగొట్టారు. నువ్వు సిటీలో మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? నీకప్పటికే పెళ్ళయిందని, నీకొక భార్య ఉందని, తన పేరు రూప అని, ఆమె నీ పిల్లలకు తల్లి అని నువ్వెలా మర్చిపోయావు అని అడిగారు సుభద్రమ్మ గారు. వెంటనే శేఖర్ కోపంగా, ఈ రోజు నీ వల్లే నా తల్లి నాపై చెయ్యెత్తింది, నీకెంత ధైర్యం, నా కుటుంబాన్ని నాకు వ్యతిరేకంగా నిలబెడతావా? నీ స్థితేంటో నువ్వు మర్చిపోవద్దు. నేను గాని డబ్బులు పంపడం మానేస్తే మీరు ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను అన్నాడు శేఖర్. భర్త మాటలకి రూపకి కన్నీళ్లాగడం లేదు. తన భర్త తన ఆత్మగౌరవాన్ని అంతలా దెబ్బతీయటంతో ఆ వ్యక్తితో ఇంకా కలిసి జీవించాలని అనుకోవడం లేదు రూప. చరణ్ తన తల్లికి ఏమీ చెప్పలేదు, కానీ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తను సపోర్టుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చాలా ఆలోచించుకున్న తర్వాత రూప ఆ రోజు రాత్రి మామగారి గదిలోకి వెళ్లి తన నిర్ణయం చెప్పింది. మామయ్య గారు, ఇప్పుడిక నుంచి నేను ఈ ఇంట్లో ఉండలేను. నేను రేపే నా పిల్లల్ని తీసుకుని ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. ఇక మీదట మీ అబ్బాయితో జీవించడం నాకిష్టం లేదు అని చెప్పింది. ఆ మాటలు విన్న సుభద్రమ్మ గారు, రూపా నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్న విషయానికి పెద్ద గొడవ చెయ్యొద్దమ్మా. ఆ అమ్మాయి ఇప్పుడు మన శేఖర్ను వదిలేసి వెళ్ళిపోయిందట, పొరపాటు జరిగింది. ఇందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఉంటే ఉంటుంది కదా. శాంతం మొత్తం తప్పు శేఖర్ మీదే వేస్తే ఎలాగా? నీ భర్త చేసిన తప్పుల్ని క్షమించి తనకి ఇంకొక అవకాశం ఇవ్వు అనగానే రూప తన మామగారిని చూస్తూ, మామయ్య గారు, బహుశా నేను వెళ్ళిపోవడమే మంచిది అని నేను అనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నేను మార్చుకోవాలని అనుకోవడం లేదు. ఆయనతో ఇక మీదట నేను కలిసి జీవించలేను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. ఉదయం చూసేసరికి ఇంటి తలుపులు తెరుచున్నాయి. బహుశా శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. శేఖర్ వెళ్ళిపోయిన తర్వాత మామగారు రూపని వెళ్ళనివ్వలేదు. వృద్ధాప్యంలో మనవళ్ళని మనవరాల్ని మాకు దూరం చేయొద్దమ్మా అని రూపని బ్రతిమాలారు. నువ్వు శేఖర్తో కలిసి ఉండాలనుకోకపోతే దానికి మేము అడ్డు చెప్పము, కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు, మాకు శేఖర్ వద్దు, నువ్వే కావాలి అని చెప్పారు. శేఖర్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో రూప ఇక ఆ ఇంట్లోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఇంటితో తనకున్న సంబంధం తెగిపోయినట్టు, ఆ ఇల్లు తన సొంత ఇల్లు కాకుండా పరాయిదిలా అనిపిస్తుంది. తర్వాత రోజు పక్కింటమ్మాయి రూప దగ్గరకొచ్చి, వదినా రేపు నా కూతురు పుట్టినరోజు, ఫంక్షన్కి వంట నువ్వే చెయ్యాలి, ఎందుకంటే వంట చేయడానికి మేము మాట్లాడుకున్న వ్యక్తికి ఏదో ఇబ్బంది వచ్చిందట, ఇంత తొందరగా మాకెవ్వరూ దొరకలేదు, నేను 50 మందికి వంట చేయాలంటే నా వల్ల కాదు, నేను వండిన భోజనం మీ అన్నయ్యకే నచ్చదు, నువ్వు చేస్తే అందరూ ఇష్టపడతారు, నువ్వు చాలా బాగా వంటలు చేస్తావు, నువ్వు బయటకు రావని నాకు తెలుసు, కావాలంటే నువ్వు మీ ఇంట్లోనే వంటలు చేసేసేయి, వంటలు మొత్తం పూర్తయ్యాక మేమే వచ్చి వాటిని తీసుకెళ్తాం అని చెప్పగానే రూప దానికి ఒప్పుకుంది. ఇప్పుడు రూపాకి ఒక కొత్త ఆలోచన పుట్టింది. వెంటనే చరణ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి, మనం కూడా హోమ్ డెలివరీ బిజినెస్ చేస్తే కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి హోమ్ డెలివరీ ఇద్దాం అని చెప్పగానే చరణ్ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. హోమ్ డెలివరీ అంటే చాలా ప్రాసెస్తో కూడుకున్న పని అని చరణ్కి తెలుసు. అందుకే చరణ్ వేరే ప్లాన్ ఆలోచించాడు. మరుసటి రోజు తన తల్లి వంట చేసేటప్పుడు వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. చరణ్ మనసులో ఏముందో రూపకు అర్థం కాలేదు. ఈ రోజు వీడియోలు తీయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని పదే పదే రూప అడిగింది. కానీ చరణ్ ఊరికే, నాకు ఈ రోజు వీడియో తీయాలనిపించింది అందుకే తీస్తున్నాను అని చెప్పాడు.
రూప పుట్టినరోజు ఫంక్షన్ కోసం చేసిన భోజనాల్ని అందరూ మెచ్చుకున్నారు. అందరి మాటలు విన్న తర్వాత చరణ్కి కూడా కొత్త ఆశ చిగురించింది. రాత్రంతా కూర్చుని మొబైల్లో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇది తనకి రోజువారీ విషయంగా మారిపోయింది. ప్రియ కూడా రోజు ఏదో ఒక వెరైటీ చేయమని తన తల్లిని అడుగుతూనే ఉండేది. రూప ఏం తయారు చేసినా చరణ్ దాన్ని మొబైల్లో వీడియో తీసేవాడు. మరోవైపు శేఖర్, షీల ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. కానీ శేఖర్కి ఆ ఆఫీస్లో అస్సలు గౌరవం లేదు. షీల చేస్తున్న చాలా ఆరోపణలు శేఖర్ ఎదుర్కొంటున్నాడు. ఇంటికి డబ్బులు పంపించడం కూడా మానేశాడు. ఇంటికి డబ్బు పంపకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఎలాగైనా సరే రూప తన కాళ్ళ దగ్గరకు వస్తుందని ఆశపడ్డాడు శేఖర్. ఒకరోజు సుభద్రమ్మ గారు, 8 నెలలు గడిచిపోయాయి, కానీ నా కొడుకు ఇంటికి రాలేదు, ఫోను చేయలేదు, ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో మాట్లాడండి అని విశ్వనాథం గారిని అడగగానే ఆయన భార్య మీద చాలా కోపం తెచ్చుకున్నాడు. నీ కొడుకు నీ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? నీ ఆరోగ్యం ఎలా ఉందని ఇప్పటి వరకు కనీసం ఫోన్ చేసి అడిగాడా? ఇంటికి డబ్బులు పంపించడం కూడా మానేశాడు. భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పట్టించుకొని పనికి మాలిన వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నువ్వు కావాలనుకుంటే నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండొచ్చు, కానీ నేను మాత్రం నా కోడలికి సపోర్ట్గా ఎప్పటికీ ఉంటాను అని చెప్పారు. పిల్లల చదువుల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ రూపాపైనే పడ్డాయి. కొద్ది నెలల్లోనే చాలా కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు రూప తన పొదుపు డబ్బులతో, మామగారి పెన్షన్ డబ్బులతో ఇంటిని జాగ్రత్తగా నడుపుతూ వచ్చింది. ఒకరోజు చరణ్ ఉదయాన్నే నిద్రలేచి గబ్బగబ్బా కిచెన్లోకి వెళ్ళి తన తల్లిని కౌగిలించుకున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాని రూప ఆశ్చర్యపోయింది. చరణ్ అందరి ముందు తన మొబైల్ ఓపెన్ చేసి తన తల్లి వీడియో వైరల్ అయిందని చూపించాడు. ఇప్పుడు తనకి యూట్యూబ్లో 33,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ విషయం రూపకేమీ తెలీదు. మా అమ్మ వీడియోల్ని ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. తన వంటకాల్ని అందరూ ఇష్టపడుతున్నారు. ఆ నెలలో రూప అకౌంట్లో 8,000 జమ అయింది అని కూడా చెప్పాడు చరణ్. కానీ రూపకేమీ అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళందరూ చరణ్ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రియకి తప్ప తను చెప్పే విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు వెంటనే చరణ్ చెప్పాడు, నేను అమ్మ వండే వంటలన్నీ వీడియోలు చేసి యూట్యూబ్లో, ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేశాను. నేను అనుకున్నది అంత తొందరగా జరగకపోవచ్చని మొదట్లో ఎవ్వరితోనూ చెప్పలేదు. వీడియోలు పాపులర్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. 2 నెలల నుంచి అమ్మ వీడియోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. రోజు వీడియోలు అప్లోడ్ చేస్తే మనకు డబ్బు వస్తుంది. ఆ విధంగానే ఈ రోజు 8,000 మొదటి జీతంగా అమ్మకొచ్చాయి. డబ్బులొచ్చాక అమ్మని సర్ప్రైజ్ చేద్దామని ఇంతకాలం ఈ విషయం రివీల్ చేయలేదు. అమ్మని ఇంకా ఇంకా జనాలు ఇష్టపడడం ప్రారంభిస్తే మెల్లమెల్లగా వ్యూస్ పెరుగుతూ ఉంటే 25-30 వరకు కూడా డబ్బులు రావచ్చు అని చెప్పాడు చరణ్. ఈ మాటలు విని రూప ఒళ్ళంతా జల్తరించింది. తను ఊహించను కూడా ఊహించలేదు తను ఏమైనా డబ్బులు సంపాదించగలదని. కానీ చరణ్ ఆమెలో ఒక ఆశను నింపాడు. ఈ రోజు తనకొచ్చింది చిన్న మొత్తమే, అయినా తన కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లను చూసి చరణ్ తల్లిని కౌగిలించుకున్నాడు. మెల్లగా సమయం గడిచిపోతుంది. 2 ఏళ్లుగా తను ఫోన్లో వీడియోలు చేస్తూనే ఉంది. రూప కూడా ఫోన్తో బిజీ అయిపోయింది. చరణ్ దగ్గర తను చాలా నేర్చుకుంది. రూప డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది. ఇంకా తన ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడింది. ఇంటి ఖర్చులన్నింటినీ చక్కగా నిర్వహిస్తుంది. తను కోరుకున్నట్టుగానే తను ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకుని చదువుకోవడం కూడా మొదలుపెట్టింది. ఒకరోజు శేఖర్ని తలుపు దగ్గర చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. రూపే బయటకొచ్చి తలుపు తెరిచింది. చాలా మారిపోయిన రూపని చూసి శేఖర్ కళ్ళు చెమర్చాయి. ఇంతకు ముందు తనకు తెలిసిన రూపకి ఇప్పటి రూపకి చాలా తేడా ఉంది. శేఖర్ని చూడగానే రూప వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ పరిస్థితి చాలా విషమించి కళ్ళు లోతుకు వెళ్ళిపోయి చాలా సన్నగా తయారయ్యాడు. కొడుకు పరిస్థితి చూసి తల్లి కరిగిపోయింది. తనని గదిలోకి తీసుకెళ్ళింది. శేఖర్ని చూసి తల్లి కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసి తన తండ్రి ఇంకా లేరు అని అర్థం చేసుకోవడానికి శేఖర్కి ఎక్కువ సమయం పట్టలేదు. రూప విషయంలో కొడుకు చేసిన దుర్మార్గాలకు ఆయన తట్టుకోలేకపోయారు అని తన తల్లి చెప్పింది. ఆ బాధతోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా రోజుల క్రితమే రూప కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది. కానీ నన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళగలదు?
నువ్వు చేసిన తప్పులకి ఎంతమంది శిక్ష అనుభవించాల్సి వచ్చిందో చూసావా అంటూ సుభద్రమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు శేఖర్ దగ్గర ఏమీ లేదు. షీల అతన్ని పూర్తిగా నాశనం చేసేసింది. ఉద్యోగం, గౌరవం అన్నీ పోయాయి. కొన్ని నెలలు తను జైల్లో కూడా గడిపాడు. ఇన్ని రోజులు అత్తగారిని ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక రూప అదే ఇంట్లో పరాయిదానిలా బ్రతుకుతుంది. కానీ ఇప్పుడు కొడుకొచ్చాడు. ఇక ఆ ఇంట్లో తన అవసరం లేదు అనుకుంది రూప. వెంటనే సాయంత్రం చరణ్ ఇంకా ప్రియా కాలేజీల నుంచి వచ్చిన తర్వాత రూప ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయం విన్న అత్తగారు సుభద్రమ్మ గారు, నువ్వు శేఖర్ని క్షమించలేవని నాకు తెలుసు. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోదువు గాని నేను నిన్ను ఆపను. కానీ మీ మామగారి ఆశీర్వాదం మాత్రం నువ్వు తీసుకోవాలి అనగానే అత్తగారు ఏం చెప్పాలనుకుంటున్నారో రూపకు అర్థం కాలేదు. సుభద్రమ్మ గారు రూప చేతికి ఒక కీ ఇచ్చారు. మీ మామగారు రిటైర్మెంట్ డబ్బులతో నీకోసం ఒక ఫ్లాట్ కొన్నారు. శేఖర్ తిరిగొస్తే నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఆ ఫ్లాట్ నీకు ఇవ్వాలనుకున్నారు అని చెప్పారు సుభద్రమ్మ గారు. సాయంత్రం రూప తన పిల్లలిద్దరినీ తీసుకొని కన్నీళ్లతో అత్తగారికి వీడ్కోలు పలికింది. అప్పుడు సుభద్రమ్మ గారు కూడా తన బ్యాగుతో సిద్ధంగా ఉన్నారు. అమ్మా రూప, నేను నిన్ను వదిలి ఈ మోసగాడితో ఉంటానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వీడు ఎప్పుడైతే నిన్ను మోసం చేశాడని తెలిసిందో ఆ రోజే నీకు అత్తామామలుగా కాకుండా మేం నీ తల్లిదండ్రులుగా మారాము. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంటూ సుభద్రమ్మ గారు కూడా బ్యాగుతో సహా కోడలి వెంట బయలుదేరారు. శేఖర్ అక్కడే నిలబడి అంతా గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఆమెను అడ్డుకునే హక్కు గాని ధైర్యం గాని అతనికి లేవు. ఇదండి ఈ రోజు కథ.